ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. మీ ప్రతి పరిస్థితిలో నా దేవుని సహాయము మీకు కలుగునుగాక. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. అవును, మనము కృంగిన వేళలో, బలహీనులుగా ఉన్నప్పుడు, అధైర్యము చెందినప్పుడు, కలవరాల మధ్యలో కొనసాగుచున్నప్పుడు దేవుని హస్తము మనలను రక్షించి సురక్షితంగా నడిపిస్తుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను కృంగిన వేళలో ఆయన నన్ను రక్షించాడు. చాలాసార్లు అనేక మంది పలికే మాట, నేను బలహీనముగా ఉన్నాను, కృంగిపోయి ఉన్నాను, నాకు ఎలాంటి సహాయం లేదు, ఎవరు నన్ను ఆదుకునేవాళ్ళు లేరు, ఎవరు నన్ను ఆదరించేవారు లేరు, నిస్సహాయ స్థితిలో నిలిచిపోయాను అని నిట్టూర్పు విడుస్తూ వేదన చెందుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ భక్తుల యొక్క విశ్వాసము ఎంత అమూల్యమైనది అంటే, నేను కృంగినప్పుడు ఆయన నన్ను రక్షించాడు, నేను బలహీనముగా ఉన్నప్పుడు ఆయన నన్ను బలపరిచాడు, నేను కలవరముతో ఉన్నప్పుడు ఆయన నన్ను నిమ్మళపరిచాడు అని ఆ ఒప్పుకోలు చాలా ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆ నోటితో వారు ఒప్పుకోవడం ద్వారా గొప్ప నిరీక్షణ అగపరచడం మనం చూస్తున్నాం. అవును, మనం ప్రతి పరిస్థితిలో దేవుని హస్తము నాతో ఉంది, ఆయన నన్ను రక్షించేవాడు, నన్ను కాపాడువాడు, నన్ను నడిపించువాడై ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా నేను వెనుదీయక దేవుని కొరకు ముందుకే సాగుతాను అనే గొప్ప విశ్వాస యోధులుగా మనము చేయబడుదుముగాక. ఆమేన్. ఎదురవుతున్న ప్రతి శోధనలోను, ప్రతి సమస్యలోనూ నా దేవుడు నాతో ఉన్నాడు, నేను భయపడను అనే విశ్వాసము కలిగి ఉందముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మేము కృంగిన వేళలో రక్షించిన దేవుడు, కాపాడిన దేవుడు, బలహీనులుగా ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని బాగు చేశారయ్యా. గాయపడిన వేళలో గాయమును కట్టారు, కృంగిన వేళలో లేవనెత్తారు, బలహీనులుగా ఉన్నప్పుడు ధైర్యము నింపారయ్యా. స్తోత్రాలు. ఎందరైతే నీ పిల్లలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి ప్రతి పరిస్థితిలో నుండి వారిని అయ్యా సురక్షితముగా నడిపించి, కాపాడి, భద్రపరిచి మీ సాక్షులుగా నిలవబెట్టండి. కృంగిన హృదయాలను ధైర్యపరచండి, నిమ్మళపరచండి. నేనున్నాను అని వెన్నతట్టండి. మీ సహాయమునిచ్చి నడిపించు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఎలాంటి పరిస్థితులైనా భయపడనక్కరలేదు. దేవుని కృప మీకుంది. దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన ముందర నడిచి వెళుతున్న సైన్యములకు అధిపతియగు యెహోవాగా ఉన్నాడు. కనుక బెదరక, భయపడక, దేని గురించి చింతించక, సమస్తమును మోయుచు నడిపించుతున్న దేవుని వైపు చూస్తూ అడుగులు వేయుదుముగాక. ఆమేన్.